హాయ్ అందరికీ. నేనైతే చాలా డేస్ నుంచి అనుకుంటున్నా లాంగ్ వీడియో పెడదామని. ఇంకా లైవ్లో కూడా అందరు అడుగుతున్నారనమాట. అదే మా కోడలిది ఎంగేజ్మెంట్ వీడియో. ముందే పెట్టాల్సింది, కాకపోతే 1 మంత్ అయిపోయిందనమాట. ఇది నేను ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నాకు కొంచెం టైం పట్టింది, అందుకని లేట్ అయిపోయిందనమాట. ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీకు ఇక్కడ బస్ కనిపించిందా? ఇదే అనమాట ఆ బస్సు. ఈ బస్సులోనే మన పెళ్లి కొడుకు వాళ్ళైతే వచ్చేసారు. ఇంకా మన వాళ్ళైతే హైదరాబాద్ నుంచి బయలుదేరి వచ్చేసారు. ఇంకా ఎంగేజ్మెంట్ అంటే ఆల్మోస్ట్ కావాల్సింది పువ్వులు, పండ్లు, స్వీట్స్ కదా. ఇంకా తీసుకొని అయితే వస్తున్నారనమాట వాళ్ళు అందరు కలిసి. ఆలోపు మేమైతే చాలా హడావిడిగా అందరం రెడీ అయిపోయి ఇంకా పిల్లలు పెద్దలం అందరం కలిసి ఎదురు చూస్తూ ఉన్నాము. ఇంకా మా వాళ్ళు, మా తరపున చుట్టాలు కూడా అందరు వచ్చేసారు చూడండి. ఇంకా మేము అనుకున్న టైంకి అయితే రీచ్ అయిపోయారనమాట అందరూ. వాళ్ళు వచ్చేసరికి అయితే మేము కాళ్ళకి పసుపు, గంధం, కుంకుమ ఇవన్నీ రెడీ చేసి పెట్టేసుకొని ఇంకా అందరికైతే పెడుతున్నాం అనమాట. ఇంకా లోపల అయితే మా దివ్య కూడా అందరికీ గంధం పెడుతుంది చూడండి. మా దివ్య అని చాలాసార్లు లైవ్లో కూడా చెప్పానుగా, తనే మా దివ్య. ఇంకా పెళ్లి కూతురు కూడా రెడీ అవుతుందన్నమాట. ఆలోపు ఇంకా నేను మా కూతురు అనమాట సోని, మేమైతే ఇక్కడ పండ్లు, పువ్వులు ఇవన్నీ అయితే రెడీ చేసి పెట్టేస్తున్నాము. వాళ్ళు వస్తున్నారని తెలియంగానే ఇంకా మంగళారతి ఉంటుంది కదా, దీపాలు, మంగళారతి అయితే ఇవి తీసుకొని అయితే మేము బయటకైతే వెళ్తున్నాము. ఎదురెళ్ళి తీసుకురావాలి కదా అబ్బాయి వాళ్ళని. లాంగ్ జర్నీ కాబట్టి కొంచెం దిష్టి తీసి వాటర్ తోటి, అలాగే రైస్ ఉంటుంది కదా, ఆ కుంకుమ కలిపిన అన్నంతో దిష్టి అయితే తీస్తారనమాట. ఇంకా దిష్టి తీసి మా పెద్ద ఆడపడుచు మా అన్న అయితే ఇక్కడ దిష్టి తీసేసి లోపలికైతే తీసుకొని వచ్చారనమాట. ఇంకా ఇక్కడ చూడండి మా మనీషా, మా చింటూ ఇక్కడైతే ఉన్నారు, మా పెద్ద ఆడపడుచు. ఇంకా మా నవ్య కూడా రెడీ అయిపోయింది. ఇంకా వచ్చిన మన బంధువులకైతే చాయ్, నీళ్ళు అయితే ఇచ్చామన్నమాట. ఇంకా కొంతమంది బయట, కొంతమంది లోపల, కొంతమంది టెంట్ ముందు అయితే కూర్చున్నారు. ఇక్కడ చూడండి మా బుడ్డ ప్రతీక్ష వాళ్ళ డాడీతోనైతే ఆడుతుంది అనమాట. ఇంకా అందరు వచ్చేసరికి అయితే మాకు ఏం చాలా అర్థం కాలేదు, చాలా టెన్షన్గా అనిపించింది అనమాట. ఇంకా మా వాళ్ళు చూడండి అల్లరి చేస్తున్నారు, ఎలా చేస్తున్నారో. ఇంకా ఫైనల్గా అయితే మా నవ్యని మా ఉమ అయితే రెడీ చేసేసింది. ఇంకా మేము కూడా ఇక్కడ పువ్వులు, పండ్లు అన్నీ అయితే రెడీ చేసేసి పెట్టేశాము. ఇంకా వడి నింపడమే అనమాట. ఫైనల్గా అయితే మా నవ్యని అయితే స్టేజ్ మీదకి అయితే తీసుకెళ్ళాము. ఇంకా నవ్య పక్కనైతే మా పాప కూర్చుందనమాట. ఇంకా చూడండి ఇంకా వడి నింపేసి శారీ కూడా పెట్టేశారు. ఇంకా మా నవ్యని అయితే ఫైనల్గా మేము శారీ కట్టించుకొని అయితే బయటకి తీసుకొచ్చామన్నమాట స్టేజ్ మీదకి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి వడి నింపి చూడండి అది పసుపు కొమ్ము, పసుపు కొమ్ము అయితే కట్టిస్తారనమాట. ఆడపడుచు అంటారు కదా, తను పెద్ద ఆడపడుచు కాబట్టి ఇంకా పసుపు కొమ్ము తనే కడుతున్నారు. ఎందుకంటే ఆడపడుచుని అర్ధమొగుడు అంటారు కదా, అలా అన్నమాట. ఇంకా ఎంగేజ్మెంట్ అంటే ఉంగరాలు కూడా మార్చుకుంటారు, దాంతోపాటు ఇలా పసుపు తాడు కూడా కడతారనమాట. ఇక్కడైతే ఇలా పసుపు తాడు అయితే కట్టారు మా నవ్యకి, వాళ్ళ పెద్ద ఆడపడుచు. ఇంకా మా నవ్య వాళ్ళ అత్తయ్య వచ్చేసి స్వీట్ పెడుతున్నారు చూడండి. నిన్న మొన్న మా కండ్ల ముందే తిరిగినట్టు చిన్న పాపలాగే ఉన్నట్టే ఉండే మా నవ్య. ఇప్పుడు చూడండి స్టేజ్ మీద పెళ్లి కూతురులాగా ఎలా ఉందో, చాలా బాగుంది కదా. చూస్తుండగానే చాలా పెద్దది అయిపోయింది. ఇంకా అంతే కదా, ఆడపిల్లలు అంటే చాలా ఫాస్ట్గా పెరిగిపోతారు. అందుకని ఇంకా తను కూడా కొంచెం ఎమోషనల్గా ఫీల్ అయ్యింది బాగా. ఇంకా మేము కూడా అలాగే ఫీల్ అయ్యాము. ఇంకా అందరైతే ఓడైతే నింపేశారు. మేము కూడా అందరం 1 by 1 అందరం అయితే స్వీట్ పెట్టేసాం మా నవ్యకి. స్వీట్ తినిపించి ఇంకా ఇంట్లోకి అయితే తీసుకెళ్తున్నాము. మా నవ్య అయితే పెద్ద కామెడీ చేసింది. పండ్లు పట్టుకొని వస్తుంటే అమ్మో నేను మొయ్యలేను, ఇవి చాలా బరువు ఉన్నాయని చెప్పింది అనమాట. చాలాసేపు అందరం కలిసి బాగా నవ్వుకున్నాము. అలా చేస్తుంది మా నవ్య అయితే, ఎందుకంటే కొంచెం బక్కగా ఉంది కదా, అందుకని మొయ్యలేకపోయింది పాపం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి పెళ్ళి కొడుకు అంటే మా కొడుకు అనమాట. ఇక్కడ మా అన్న ఇంకా మా పెద్ద ఆడపడుచు అయితే టవాల్ వేసి ఇంకా బట్టలు పెట్టి ఒడి అయితే నింపుతున్నారు చూడండి.
ఇంకా మేము కూడా అందరం 1 బై 1 అందరం కలిసి మా కొడుకుకైతే వడి నింపాము. ఇంకా వడి అంటే ఇంకా పండ్లు ఉంటాయి కదా, ఇంకా పండ్లు నింపేసి ఇంకా అక్కడ నుంచి ఇంకా అబ్బాయి అమ్మాయి ఇద్దరు కలిసి లోపలికి వెళ్ళేసి ఇంకా పండ్లు అవి పెట్టేసి దేవుడి దగ్గర మొక్కుకొని అయితే వచ్చారనమాట. ఫైనల్గా ఒక్కరు పోయి ఇద్దరు అయ్యారు, ఒక జంట, ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా. వాళ్ళది ఒక ఫ్యామిలీ గ్రూప్ ఫోటో, అలాగే మాది కూడా ఒక ఫ్యామిలీ గ్రూప్ ఫోటో అయితే దిగామన్నమాట. చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా, ఇద్దరు కలవడం వల్ల ఒక 2 కుటుంబాలే కలుస్తాయి. అమ్మాయి అబ్బాయి కలవడం వల్ల మాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకా దేవుడి దగ్గర దండం పెట్టేసుకొని వచ్చేసి ఇంకా అక్కడ నుంచి మా భోజనాలు అయితే స్టార్ట్ చేసేసాము. ఆల్రెడీ మేము తిన్నామన్నమాట, వీళ్ళదే కొంచెం లేట్ అయిపోయింది. ఇంకా అందరు ఫొటోస్ దిగుతున్నారు కదా, వచ్చిన వాళ్ళు బంధువులందరూ. ఇంకా ఫొటోస్ అయితే కంప్లీట్ అయిపోయినాయి అనమాట. ఈడికి ఇంకా వాళ్ళు మనస్ఫూర్తిగా తింటున్నారు, అయినా కూడా నేను తిననివ్వకుండా వాళ్ళని వీడియో అయితే తీసాను అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి మా చిన్నాడు పడుచు మా అన్న అనమాట. ఇద్దరు చూడండి ఎంత బాగున్నారో. ఇంకా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలా అందరం కలిసి ఉన్నప్పుడు. ఇంకా ఫైనల్గా అయితే అబ్బాయి వాళ్ళని అయితే పంపించేసి మేము కూడా ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసాము. నైట్ 1 వరకు అందరం కలిసి ఇలా డ్యాన్స్ అయితే వేసామన్నమాట. అందరము చాలా బాగా హ్యాపీగా ఎంజాయ్ చేసాం. మీకు ఈ వీడియోలు అనిపించింది నాకైతే కామెంట్ చేయండి. బాయ్ అందరికీ.